సో 6వ తరగతి విలువల విద్య 5వ పాఠం వచ్చి గుణము. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తళుకు బెళుకురాళ్ళు తట్టడేలా, చదువ పద్య మరయ జాలదా యొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. రంగురంగులతో తలతల మెరిసే గంపెడు మట్టిరాళ్ల కన్నా జాతి నీలమణి ఎంతో విలువైనది. జాతిరత్నం యొక్క విలువ పూత మెరుగు రాళ్లకు రాదు. వేలాది పనికిరాని సారములేని రచనల కన్నా మంచి నీతిని చాటు పద్యం ఒక్కటి చాలు. అంటే నవరత్నాలంటే వజ్రం, వైడూర్యం, గోమేధికం, నీలం, పగడం ఇలాంటివి. ఇందులో నీలమణి అని ఒకటి ఉంటుంది. ఇది చాలా కాంతితో ఉంటుంది. చాలా రాళ్ళు బుట్టలో మెరుస్తూ ఉండొచ్చు, కానీ అన్ని రాళ్ల కన్నా ఒక నీలమణి మాత్రమే చాలా విలువైనది. అది చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంటుంది. అది ఎంత చిన్నదైనా కూడా దాన్ని బంగారంతో కలిపి హారంలో వేసుకుని మెడలో ధరిస్తారు. నీలమణి చిన్నదైనా ఎంతో విలువైనది. అలాగే చిన్న పద్యమైనా, చిన్న మాటైనా, చిన్న కావ్యమైనా, వాక్యమైనా ఏదైనా సరే అది విలువలతో కూడిన, అంటే పద్యం గురించి చెప్పారు ఇక్కడ. సారము లేని పనికిరాని వేలాది రచనలు ఉన్నప్పటికీ కూడా మంచి నీతిని చాటే పద్యం ఒక్కటి చాలు కదా మనిషిని మార్చడానికి అని చెప్పారు. అలాగే మన మాటైనా, పద్యమైన, కావ్యమైన, ప్రవచనమైన ఏదైనా సరే 100 మాటల కన్నా మంచి చేసే ఒక్క మాట, మనిషిని చెడు మార్గంలోంచి మంచి మార్గంలోకి మార్చి ఒక్క మాట అయినా చాలు అని. అలాగే రాళ్ళ గురించి ఎగ్జాంపుల్గా చెప్పారు. చాలా మనకి నవరత్నాలని, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, పగడాలు ఎన్నో ఉంటాయి. ఎన్ని జెమ్స్ ఉన్నా, అంటే ఎన్ని రాళ్ళు ఉన్నప్పటికీ కూడా నవరత్నాల్లో నీలమణి అనే ఒక రాయి ఉంటుంది. దాని వెలుగు చాలా ప్రకాశవంతమైనది. ఎన్ని రాళ్ళు ఉన్నప్పటికీ కూడా నీలమణి కాంతి చాలా ఎక్కువ ప్రకాశవంతమైంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అలాగే ఎన్ని పద్యాలు, సారము లేని ఎన్ని పద్యాలు ఉన్నప్పటికీ కూడా నీతిని చాటే ఒక్క పద్యమైనా చాలు కదా మనుషుల్ని మార్చడానికి మంచిగా అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మాట. నిన్ను ఏ మాట అంటే బాధపడతానని నీకు అనిపించితే అలాంటి మాట ఇతరుల్ని అనకూడదు. ఇతరుల విషయంలో చేసే పని నీ పట్ల జరిగితే బాధపడతావు కదా. మనల్ని హింసిస్తే మనకి నొప్పి కలుగుతుంది, ఇతరుల్ని హింసిస్తే వాళ్ళకి నొప్పి కలుగుతుంది. అరే వాళ్ళు ఏమనుకుంటారో మనం ఈ మాట అంటే అనే ఆలోచన రావాలి కదా. అలాగే మీ పట్ల ఎదుటివారు ఎలా ఉంటే మీరు సంతోషిస్తారో అలాగే మీరు ఎదుటివారి పట్ల కూడా ఉండాలి. తరగతి గదిలో అందరి పట్ల ఇదే భావనతో ప్రవర్తిస్తే పెద్దవారు అయ్యాక కూడా అవతలి వారి వైపు నుండి ఆలోచించడం అలవడుతుంది. మనుష్యుల మధ్య స్నేహం పెరిగి వైరం తగ్గుతుంది. మంచి నీతిని తెలిపే పద్యాలు నేర్చుకుని పాటించి మంచి నడవడికను ఏర్పరచుకోవాలి. ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పేది గుణము గురించి 2 విధాలుగా చెప్పారు. నీలమణి యొక్క గుణం ప్రకాశించే గుణం కాబట్టి అది ఎక్కడున్నా సరే ప్రకాశిస్తుంది. అలాగే మంచి నీతిని ఇచ్చే పద్యాలు కానీ, మాటలు కానీ, కావ్యం కానీ ఏదైనా మంచితనంతో నీతిని కలిగి ఉంటే అది డెఫినెట్గా కొన్ని యుగాల వరకు అది నిలబడి ఉంటుంది. మాట వల్ల మనుషులు మారుతారు కదా, మనం మాట్లాడడం వల్ల. అలాగే ఇంకొకటి ఏంటి, మన మాటే. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే బాధపడతాం చాలా. వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు, నన్ను బాధ పెట్టారు, గేలి చేశారు, ఎగతాళి చేశారు అని. మిమ్మల్ని ఒకరు బాధ పెట్టారని మీరు ఇంకొకరిని బాధ పెడితే వాళ్ళు బాధపడతారు కదా. నా వరకు కాలానికి వదిలేయండి. ఏ విషయమైనా, ఏదైనా మాటే బంధాలని తుంచేస్తుంది, అదే మాట బంధాలని కలుపుద్ది. అలా అన్నారు, ఇలా అన్నారు అని టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఎందులో టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని యూజ్ చేసుకుని, మేబీ స్లోగానే ఉంటుందేమో జర్నీ, కానీ ఏదో ఒక టైంకి సక్సెస్ అనేది మీ ముందుకు వస్తుంది. సో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒకరిని బాధ పెట్టేలా మాట్లాడకుండా
నడుచుకోండి. క్లాస్లో మీ అందరితోనూ స్నేహభావంతో ఉండండి అమ్మా.